చేస్తారు, దేవుని యందు యథార్థత కలిగి జీవించాలని ఆలోచన చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని భయం ఉన్నవారు, భక్తున్నటువంటి వారు సీరియల్లో అప్పలా, దేవుని యందు భయం ఉన్నవారు, భక్తున్న వారు సినిమాలు, దేవుని యందు భయం ఉన్నవారు, భక్తున్నటువంటి వారు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలకి, దేవుని యందు భయం ఉన్నవారు, భక్తున్న వారు నిన్న దినం జరిగినటువంటి పరసకి, డాన్స్ లో గమనించాలి. దేవుని సంగమా, నీవు నిజముగా దేవుని యందు భయము భక్తి ఉండి జీవించగలిగితే భూమి మీద నీకంటే ఆశీర్వదించబడిన వ్యక్తి మరొకరు ఉండరని ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సంగమా, ఇది నువ్వు సీరియస్ గా, నేను జోక్ గా నేను చెప్పట్లేదు. ఈ వాక్యాన్ని చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఒకవేళ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ చుట్టూత ఒక దూతను దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు వెళ్ళే మార్గంలో ఆ దూత నీకు ఉంటుంది, నువ్వు చేసే పనిలో ఆ దూత నీకు తోడై ఉంటుంది, నువ్వు మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో దేవుని దూత నీకు తోడై ఉంటుంది. ఆ దూత నీకు తోడై ఉండటం వలన ఎటువంటి అపాయము రాకుండా నిన్ను సురక్షితంగా, నీ బిడ్డలను సురక్షితంగా రక్షిస్తుంది ఆ దూత. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ మార్గం అంతట్లో దూత ఉండాలా వద్దా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలా రోడ్డు మీదకి వెళ్తే పుట్టుకొని తెచ్చిపోతున్నారండి. ఎటువైపు నుంచి వచ్చేది తెలీదు. మనం ఎంత నెంపది వెళ్ళినా సరే అటు నుంచి వచ్చేస్తుంది. మనం ఎంత స్లోగా నడుచుకుని వెళ్తున్నా సరే ఏదో ఒక ప్రమాదం ఎటువంటి ప్రమాదాలు జరిగిపోతున్నాయి. నేను చెప్తున్నాను, ఒక దైవజనుడిగా ఆలకించండి. నీవే గాని యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగితే ఏ ప్రమాదం రాకుండా దూత నీకు క్షేమాన్ని, భద్రతను దేవత అనుగ్రహిస్తుంది. మట్టుగా వాస్తవం.